హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్. భయ్యా, యాక్చువల్గా టాపిక్ ఏంటంటే రీసెంట్గా అయితే మన అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది కదా. దీని గురించి ఒక రెండు మాటలు భయ్యా నాకు అనిపించింది. సో ఇది అసలు న్యాయమా అన్యాయమా అనే టాపిక్ని అయితే నేను ఈరోజు మాట్లాడేస్తాను. ఫస్ట్ ఒకటి భయ్యా, ఒక సభ జరుగుతుంది. ఆ సభలో నేను పోయినా, వాళ్ళు ఎవరు నాకు పిలవలే రమ్మని, నేనే పోయినా. ఆడికి పోయినా తొక్కిసలాట జరిగింది. నా తీట కొద్దీ నేను ఆడికి పోయినా తొక్కిసలాట జరిగింది. కాళ్ళు చెయ్యి ఇరిగింది, లేకపోతే ఏం పోయిందో నాకు తెలియదు, ఏదో ఒకటి పోయింది. సో దీనికి నేను వాళ్ళని ఎవడైతే సభ పెట్టినాడో నేను వాళ్ళని నిందించడం కరెక్టా కాదు. సరే ఓకే, మోదీ గారు ఏదో ఒక సభ పెట్టారు, పెద్ద సభ పెట్టారు, పెద్ద వాళ్ళందరూ వచ్చినారు. ఆ సభలో ఏదో తొక్కిసలాట జరిగి ఎవరో ఒకరు పోయినారని అనుకోండి, మోడీని తీసుకొని పోయి అరెస్ట్ చేస్తారా? ఈజ్ ఇట్ పాసిబుల్? సో భయ్యా, అది నేనేమంటున్నానంటే, ఎవరు కూడా వాంటెడ్లీ రండి నా సినిమాకి రండి, నా తొక్కిసలాట చేసుకోండి, చచ్చిపోండి, లేకపోతే రామ్మ నువ్వు ఇక్కడికి వచ్చి నేను నీ గొంతు కోయేస్తాను, నువ్వు ఇక్కడ చంపేస్తాను అని చెప్పేసి వాంటెడ్లీగా అయితే ఎవరు చెయ్యరు భయ్యా. సరే, ఒక అలిగేషన్ వచ్చింది. సో అల్లు అర్జున్ బౌన్సర్లు పుష్ చేసినారు, ఆమె కింద పడింది, చనిపోయింది అనేసి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఎగ్జాంపుల్, మన రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారంటే, ఎప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ అవ్వక ముందు ప్రచారం జరుగుతూ ఉండింది. అప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక పెద్ద సభను అయితే ఏర్పాటు చేసినారు తెలంగాణలో. అప్పుడు సోనియా గాంధీ మాట్లాడుతున్నారనమాట. మాట్లాడుతున్నప్పుడు స్పీచ్ ఇస్తున్నారు. సో మన రేవంత్ రెడ్డి గారు మెల్లగా పక్కకు పోతున్నారు. ఇట్లా జరుపుకుంటా మేడం దగ్గరికి పక్కన నిలబడు, ఒక ఫ్రేమ్లో రావాలా, నేను సోనియా గాంధీ పక్కన ఒక ఫ్రేమ్లో రావాలా అని చెప్పేసి మెల్లగా పోతుంటే, జరుపుకుంటా మెల్ల స్లోగా సోనియా గాంధీ పక్కకు పోతా అంటే, సోనియా గాంధీ సెక్యూరిటీ ఏం చేసినారు తెలుసా? రేవంత్ రెడ్డిని గెంటేశారు. ఆ వీడియోలు బొచ్చుడు ఉన్నాయి ఇక్కడ యూట్యూబ్లో. సో ఈ విషయము, సార్ మీరు తెలంగాణలో పెద్ద తోపు లీడరు, కాంగ్రెస్లో అప్పటికే మీరు తోపు లీడరు. సో అలాంటి మీకే వాళ్ళు ఇట్లా నెట్టేసినారంటే ఎందుకు నెట్టేశారు? సో మీరు ఎవరు ఏంటి అనేది కాదు. సో అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి ఆమె పక్కన నిలబడుకుంటా అన్న వాళ్ళు నెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ ఏంటంటే సెక్యూరిటీ గార్డ్స్ది. వాళ్ళకి ఏ పని కోసం అయితే పెట్టినారో వాళ్ళని సంరక్షించడం వాళ్ళ పని, వాళ్ళని రక్షించడం, ఎవరికి దగ్గర రానియకుండా. ఎందుకంటే ఎవరు వచ్చి హాని చేస్తారో తెలియదు, ఎవరు వచ్చి చేస్తారో తెలియదు. కాబట్టి సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకుంటారు, లేదా బౌన్సర్లను పెట్టుకుంటారు ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అంతే. కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు మన అల్లు అర్జున్కి జనాల్లో పోవాలా, జనాల్లో కూర్చొని సినిమా చూడాలంటే చాలా ఇష్టం, ఎవరికైనా ఉంటుంది. సో ఒకసారి పబ్లిక్లో వచ్చినప్పుడు జనాలు ఎగబడి ఆయన చేతిలో ఉండేది వాచ్, ఏదో బ్రేస్లెట్, ఇవన్నీ లాగేసినారు, జేబులో పర్సులు కొట్టేసినారు, డబ్బులు కొట్టేసినారు. ఇట్లా చాలా జరిగినాయి, వాస్తవానికి చాలా జరిగినాయి. సో అందుకోసం అనేసి బౌన్సర్లను పెట్టుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు ఎవరు పిలవాలా, నా సినిమాకి రండి, ఇట్లా చేసుకోండి, ఇట్లా చనిపోండి, ఎవరు చెప్పలే, ఆయన వాంటెడ్లీ చేయలే. సో ఆవిడ ఫస్ట్ సినిమాకి పోవడం అనేది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు, హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్లో పిల్లలు కానీ, లేడీస్ కానీ, వృద్ధులు కానీ వచ్చేదానికి ఆస్కారం లేదు. అంటే ఎందుకు రావాలా, ఎందుకు మీద పడాలా? సో ఫస్ట్ పాయింట్. దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా ఏం చేసినాడంటే, సో చనిపోయినాడు కదా, రేవతి అని ఆమె చనిపోయింది కదా, వాళ్ళ హస్బెండ్ కూడా, సారు మన అల్లు అర్జున్ అయితే ఎటువంటి మిస్టేక్ లేదు, నా కేసు నేను విత్డ్రా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, ఆయన అరెస్ట్ చేసినాడనే సంగతి నాకు తెలీదు, ఆయనది అసలు తప్పే లేదని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి లేదు ప్రాబ్లం. సో ఇంకెవరికి ప్రాబ్లము? అందరికీ తెలుసు దీంట్లో తప్పేవడిది అని చెప్పేసి. సో అసలు అంటే తప్పేవడిది అని కాదు, ఈయనది తప్పు లేదు అనేది అందరికైతే తెలుసు. ఇప్పుడు నా తీట కొద్దీ నేను పోయి నేను చచ్చిపోతా భయ్యా, దానికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే ఎట్లా భయ్యా? సో ఇది తప్పు కదా అని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, చాలా ఫాస్ట్గా వితిన్ 24 hours లోపలే రిమాండింగ్ అంట, కస్టడీ అంట, అంతా ఇది ఫాస్ట్గా జరిగితే అది కొంచెం జనాల్లో కొంచెం లక్ష్య సాధింపు చర్యల్లాగా ఉందేమో అని జనాలు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో ఇక్కడ మీడియాలో కూడా నేను చూస్తున్నాను కదా, ఇక్కడ యూట్యూబ్స్లో ఛానల్స్లో చూస్తున్నాను. సో ఇంత ఫాస్ట్గా జరుగుతుంది, అసలు ఈయనకి ఏ తప్పు లేదు, అసలు ఈయనకి ఏమి సంబంధం లేదు. అలాంటప్పుడు ఇన్ని ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు అనేది ఏం అర్థం కావడం లేదు. ఇంకొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఎంట్రీ ఇస్తాడనేది కూడా అనుకుంటున్నాను. 15 days రిమాండ్ విధించినప్పటికీ వీళ్ళు హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ అయితే తీసుకొని వచ్చుకున్నారు, బెయిల్ అయితే వచ్చేసింది. బట్ ఏదైతే జరుగుతుందో ఇది కొంచెం బాగా డిసప్పాయింటెడ్గా జరుగుతుంది. చిరంజీవి గారు కూడా విశ్వంబర షూటింగ్ ఆపుకొని ఇమీడియట్గా తెలుసుకొని, అరే పిల్లోడిని అరెస్ట్ చేయడం ఏందిరా స్వామి, ఇది ఏం జరుగుతుంది ఈ సమాజంలో అని చెప్పేసి టక్కమని అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సో కూర్చున్నారు అనమాట. మీటింగ్ డిస్కషన్ జరుగుతుంది, అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది అనేసి.
సో అది భయ, దీంట్లో ఎవరిది తప్పు లేదని నేను చెప్పడం లేదు. పోలీసులది తప్పు, గవర్నమెంట్ తప్పు, చట్టంది నేనేం చెప్పడం లేదు. మేము చట్టాన్ని గౌరవిస్తాము. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ కూడా చట్టాన్ని గౌరవించేసే రమ్మంటే ఇమీడియట్గా వచ్చేసినారనమాట. సో ఏంటంటే అసలు అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఒక యాక్సిడెంట్ అంట. ఆ యాక్సిడెంట్లో సో ఆయన్ని నిందించడం అనేది కొంచెం సరైనది కాదేమో అని మా అభిప్రాయం ఉన్నా, అంతే, వేరే ఏం లేదు. సో అది నాకు ఇట్లాంటి కొన్ని బాధ అనిపించినా లేకపోతే ఎవరిదైనా అన్యాయం అనిపించినా కూడా నా వాయిస్ అయితే నేను రైజ్ చేస్తా. నా గొంతు బాగాలేదు అయినా కూడా నేను చేయడానికి గల కారణం ఏంటంటే అన్యాయం అనిపించింది, అందుకే చేయాలి అనిపించింది నాకు మెయిన్గా. సో అది ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తాను. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.